గుడ్ ఈవినింగ్. బిగ్ క్వశ్చన్ తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్ పసుపులేటి. ఈ రోజు నేను విజయవాడలోని బాబా సాహెబ్ అంబేద్కర్ పాదాల చెంత నుంచి ఈ లైవ్ షో మీకు అందిస్తున్నాను. రైట్, డైరెక్ట్ గా మనం సబ్జెక్ట్ లోకి వెళదాం. అత్యంత ప్రధానమైన విషయం, చంద్రబాబుకు ఓటేస్తే, బాగా వినాలి, అంబేద్కర్ పాదాల చెంత నుంచి నేను ఈ ప్రశ్నలు సంధిస్తున్నాను. ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తాడు. చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాడు. చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 సచివాలయాలకు తాళాలు వేస్తాడు. ఇంత ఖచ్చితంగా, ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావని మీరు ప్రశ్నించవచ్చు. అతని 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఇదే. అలాగే 14 ఏళ్ల పాలన చూస్తే అర్థమయ్యేది ఇదే. ఆయన ఏం చెప్పారు? పేదలకు సంక్షేమం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అంతకు మించి సంక్షేమాన్ని అందిస్తాను అంటున్నారు. అది కాని నమ్మి మనం ఓటేస్తే, చంద్రబాబు మాటలు నమ్మి మీరు ఓటేస్తే మీ భవిష్యత్తుకు నో గ్యారంటీ. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నేను మళ్లీ చెబుతున్నాను, పేదలు, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళందరి సాక్షిగా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం రద్దు చేయబోతున్నారా? వాలంటీర్ వ్యవస్థను తీసేయబోతున్నారా? సచివాలయాలకు తాళాలు వేయబోతున్నారా? సంక్షేమ పథకాలు ఆపేయబోతున్నారా? ఎస్, ఇంగ్లీష్ మీడియం రద్దు చేయబోతున్నారని చెప్పడానికి మన దగ్గర ఒక సాక్ష్యాధారం ఉంది. ఆ తర్వాత నేను చూపిస్తాను, వినిపిస్తాను. అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి రద్దు చేయబోతున్నారని చెప్పడానికి మన దగ్గర ఓ సాక్ష్యం ఉంది. ఆధారాలతో సహా బయట పెట్టబోతున్నాను. ఇప్పుడు పేద, బడుగు బలహీన వర్గాలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, కేజీ టు పీజీ రివ్యూ వెనుక అతి పెద్ద కుట్ర దాగుందా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 2, ఇంగ్లీష్ మీడియం రద్దు చేసే ఆలోచన నీ మైండ్ లో ఉందా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 3, ఇంగ్లీష్ మీడియంలో చదివితే ముద్దబ్బాయిలవుతారని పేదలను తప్పుదారి పట్టించావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గురు పూజోత్సవం నాడు అన్నావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 6, వాలంటీర్ వ్యవస్థను శాశ్వతంగా తొలగించే కుట్ర చేస్తున్నావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 7, దోపిడీకి, అరాచకానికి ట్రేడ్ మార్క్ అయినటువంటి నీ జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకురావడానికి కుట్ర చేస్తున్నావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 8, అమరావతిలో ఏకైక సచివాలయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలు 15,000 సచివాలయాలకు తాళాలు వేయాలని కుట్ర చేస్తున్నావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 9, పేదల సంక్షేమాన్ని ఆపేసి పెత్తందారులకు దోచిపెట్టాలని ఆలోచన చేస్తున్నావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 10, పైకి నువ్వు చూపిస్తున్న మేనిఫెస్టో వేరు, పైకి నువ్వు చూపిస్తున్నటువంటి మేనిఫెస్టో వేరు, నీ మనసులో ఉన్నటువంటి మేనిఫెస్టో వేరు. అవునా కాదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. పేద, బడుగు బలహీన వర్గాలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే విజయబాబు గారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు, సీనియర్ అనలిస్ట్, ఇక సరోజ గారు, మాజీ మేయర్. ఈ మధ్యలో వారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, అంతకుముందు జనసేనలో ఉన్నారు. రైట్, ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అందరూ చూశారు. ఆ మేనిఫెస్టోలో ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీకు నేను చూపించబోతున్నాను. ఆయన అందులో ఇచ్చినటువంటిది సూపర్ 6 అంటున్నారు కదా. సూపర్ 6 సంగతి పక్కన పెడదాం సార్. అది సూపర్ 6 అని అందరికీ అర్థమైపోయింది, ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ చంద్రబాబుకు ఓటేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలించాలి, జాగ్రత్తగా వినాలి అందరూ. ఇందులో చాలా ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి. ఇది మనకు అలవాటే, అన్ని పేజీలు తిప్పుకుంటూ వెళ్తున్నా. నెమ్మదిగా మనకు కావాల్సినటువంటి పాయింట్ దగ్గరికి వెళ్దాము. అంతకుముందు 2014లో 650 హామీలు, 52 పేజీలు ఇచ్చారు. ఇప్పుడు విద్య అనేటటువంటి అంశానికి సంబంధించి మేనిఫెస్టోలో ఆయన ఏం చెబుతారంటే,
కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేస్తాను, కేజీ టు పీజీ విద్యను రివ్యూ చేస్తానని ఈ మేనిఫెస్టోలో పెట్టారు సార్. దీని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం తీసేస్తాను, ఇంగ్లీష్ మీడియం తీసేయబోతున్నాను. ఇందులో చదివితే అందరూ ముద్దబ్బాయిలు అవుతారు ఇంగ్లీష్ మీడియంలో చదివితే. అలాగే ట్యాబులు చేతికిస్తే వారు నాశనం అయిపోతారు, ఏవేవో చూస్తున్నారు, ఏవేవో చేస్తున్నారని రామోజీతో వార్తలు రాయించారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం రద్దు చేసే కుట్ర బాబు మనసులో ఉంది. ఆ మనసులో ఉన్నదే ఈ మేనిఫెస్టోలో ఉంది. పైకి కనిపించేది వేరు, లోపల ఉన్నది వేరు. రైట్, మనం 1 by 1 ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇంగ్లీష్ మీడియం, ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ. దానికి సంబంధించి కూడా ఓ ఆధారాన్ని నేను మీకు చూపించబోతున్నాను. పచ్చ మీడియాలో ఒక ఐఏఎస్ గా రిటైర్ అయినటువంటి వ్యక్తి, చాలా పెద్ద పొజిషన్ లో ఉంటారు వారు కూడా మన వాళ్లే, అంటే ఆ పచ్చ బ్యాచ్ గ్రూపే. ఆయన కొద్దిసేపటి క్రితం ఆ ఛానల్లో ఏం మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థ పైన. నిన్న అదే ఛానల్ కి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. సాయంత్రానికి ఆయన కూర్చోబెట్టి వాలంటీర్ వ్యవస్థ పైన విషయం గక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ నిమ్మగడ్డ రమేష్ చౌదరి, ఈయన జయప్రకాష్ నారాయణ చౌదరి, ఈ ఇద్దరు చౌదరిలు ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ పైన విషయం గక్కారు. ఈ రోజు ఏం మాట్లాడారనేది కాసేపట్లో చూపిస్తా నేను. రైట్, ముందుగా విజయబాబు గారు ఒక్కొక్క అంశం పైన మాట్లాడదాం సార్. ఇంగ్లీష్ మీడియం పైన మాట్లాడుకుందాం, వాలంటీర్ వ్యవస్థ పైన మాట్లాడుకుందాం, ఆ తర్వాత సచివాలయాల గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఏం చెప్తారు సార్? ఇంగ్లీష్ మీడియం రద్దు చేయబోతున్నారా? ఈ మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పారు చంద్రబాబు, కేజీ టు పీజీ విద్య రివ్యూ చేయబోతున్నారని. ట్యాబులు లాగేసుకుంటారా? రైట్, రవిచంద్రారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు ఏం చెప్తారు ఈ మేనిఫెస్టోలో మాయ, చంద్రబాబు చేసినటువంటి మాయకు సంబంధించి? సార్, మేనిఫెస్టో అంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీగా అది ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ అనుకున్నాం. ఖచ్చితంగా 99% అమలు చేస్తాం. ఒక్క హామీని పాక్షికంగా అమలు చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మేనిఫెస్టో అంటే అబద్ధాల పుట్ట, వెన్నుపోటు కుట్ర, అంతకుమించి రెండో మార్గమే లేదు. మేనిఫెస్టో ఇస్తాం, ఇచ్చి పడేస్తాం, ఏదేదో హామీలు ఇస్తాం. మనకు అలవాటే కదా, పేదలకు మనం ఏదైనా చేస్తామంటే మోసం తప్ప మరేంటి చేస్తాం అనేది చంద్రబాబు యొక్క ఆలోచన. అతని ఇంప్లిమెంటేషన్ లో ఒక్కటి అమలు చేయడు, ఒక్కటంటే ఒక్కటి అమలు చేయడు. గతంలోనే 2014లో సంపూర్ణ రైతు రుణమాఫీ అమలు చేయాల, డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అన్నాడు, ₹1 ఇవ్వల. ఇంటికి ఎక్కడ ఆడపిల్ల పుట్టినా మహాలక్ష్మి అవన్నీ ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. అదే బాగా క్లియర్ గా ప్రజల్లో ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా తెలిసింది. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం పైన కుట్ర చేయబోతున్నారా? ఇంగ్లీష్ మీడియం తీసేయబోతున్నారా? సార్, నారాయణని నెల్లూరు నుంచి శాసనసభ్యుడిగా ఎందుకు పెడుతున్నాడు? నారాయణని పెట్టేది చైతన్యాన్ని ఉద్ధరించడానికి, భాష్యం ప్రవీణ్ కి టికెట్ ఇవ్వడానికి. నారాయణ, చైతన్య, భాష్యం లేకపోతే ఇతరత్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏవవుతున్నాయో ఆయన సామాజిక వర్గం, ఆయన అనుంగు మిత్రులు రెండు ఏదైతే ఆయనకి అవసరానికి వచ్చే వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఉద్ధరించాలంటే అర్జెంట్ గా ఇంగ్లీష్ మీడియం ని ప్రభుత్వ స్కూల్ నుంచి రద్దు చేయాలి. అప్పుడే ఆటో డ్రైవర్లు కానీ, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లల్ని, పేదవాళ్ళ పిల్లల్ని ఎవరిని కూడా ఇంగ్లీష్ మీడియం చదవనివ్వకూడదు. వాళ్ళకి ఎందుకంటే ఇంత కక్ష, పేదవాళ్ళ పిల్లలు పెద్ద చదువులు చదివిన ఉత్తములుగా ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలివితేటలు పెంచుకున్న, లాంగ్వేజ్ మీద కమాండ్ ర్యాంకులు సాధించిన, ఇవన్నీ కూడా మొత్తం పెద్దవాళ్ళ పిల్లలకు అడ్డం వస్తారని, తమ పెత్తందారి వ్యవస్థ దెబ్బతింటుందని, వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా కోపం. చంద్రబాబు నాయుడికి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, ఆ బిఆర్ నాయుడికే కాదు, ఆ కంప్లీట్ ఎల్లో సిండికేట్ ముఠా ఏదైతే ఉందో, ఎల్లో వైరస్ స్ప్రెడ్ చేస్తూ, విషం కక్కుతూ, వాళ్ళ పత్రికల్లో, ఛానల్స్ లో విషం కక్కుతూ, ఎట్టి పరిస్థితుల్లో పేదవాడు చదువుకోకూడదు, చదువుకున్న అరాపర చదువుకోవాలా, వీలైతే వేలిముద్రకు పరిచయం అవ్వాలా. ఎందుకంటే ఏదన్నా 1 సంక్షేమ పథకం గతి లేక అమలు చేస్తే తీసుకోవడానికి వేలిముద్ర చాలు వాళ్ళకనేది వాళ్ళ యొక్క భావన. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఏంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చంద్రబాబుకు వచ్చేటటువంటి నష్టం ఏంటి? పెత్తందారులకు కలిగే నష్టం ఏంటి? మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అనేక కేసులు వేశారు సార్. మొన్నటికి మొన్న చంద్రబాబు అంటున్నారు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, ఇంకేదో టెక్నాలజీ నేర్పిస్తాడట. అది నేర్చుకోవాలన్నా ఇంగ్లీష్ రావాలి కదా సార్. పేదవాళ్ళంటే ఇప్పుడు పెద్ద వాళ్ళ పిల్లకాయలు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లలు కూడా
గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే నాడు నేడు ద్వారా ఆధునీకరించినాక ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాక అత్యుత్తమంగా డిజిటల్ క్లాస్ కోడ్లు ట్యాబ్లు ఇస్తున్న తరుణం, ఏదైతే ర్యాంకులు సాధిస్తున్న క్రమంలో తమ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసి గవర్నమెంట్ స్కూల్స్ లో వేస్తున్నారు. వీళ్ళ కడుపు మండిపోతున్నారు, రగిలిపోతున్నారు. ఏదైతే తమ అనుయాయుల యొక్క ఆదాయ వనరులు దెబ్బతింటుందో, తమ వర్గాల యొక్క ఆదాయం పెంచాలంటే ఇమీడియట్ గా అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం తీసేయాలి. మనం కంచా ఐలయ్య గారి స్టేట్మెంట్ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కంచా ఐలయ్య గారు మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈసారి గెలవకపోతే ప్రతి పేదవాడు నష్టపోతాడు. ఎందుకంటే పేదవాళ్ళని చంద్రబాబు చదువుకోనివ్వడు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియమే కాదు, సమాజంలో చదువు ద్వారానే పేదరికాన్ని దూరం చేయాలని సత్సంకల్పంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేస్తే పేద ప్రజలందరూ ఓడిపోయినట్టే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోరు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ప్రతి పేదవాడు గెలుస్తాడు. ఖచ్చితంగా అందరికీ ఉత్తమమైన చదువు, ఉత్తమమైన వైద్యం, కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాటిని పేదలకు అందరూ అందించే ప్రభుత్వం మనసున్న ప్రభుత్వాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి కలిగే నష్టం కాదు. చంద్రబాబు నాయుడు గారిని దుష్టుడికి కానీ ఓటేస్తే, అతన్ని ఆ ఎల్లో సిండికేట్ ముఠా నాయకుడిని గెలిపిస్తే పేదలందరూ నష్టపోతారని చెప్పారు. దాంతోపాటు సచివాలయానికి తాళాలు వేయడం ఖాయం. మళ్లీ జన్మభూమి కమిటీలు వాలంటీర్లకు మోసం చేసి వాలంటీర్లకు 5కు బదులు 10 స్థానాన్ని ఏమార్చి జన్మభూమి కమిటీల ద్వారా ఇళ్లకి కావాల్సిన డేటా తీసుకొని వాళ్ళని ఏమార్చి వాళ్ళ వర్గాలుగా తయారు చేసుకోవడానికి, యథేచ్ఛగా సంపాదించుకోవడానికి అన్ని పాలసీలు మార్చడంతో పాటు, కానీ ఒక్కటే చెప్తున్నా సార్, పేదవాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వస్తువుల్లో చిక్కుకోరు. నాకైతే సంపూర్ణంగా నమ్మకం ఉంది. మీకు తెలుసు, నేను అన్ని తిరుగుతున్నా, ఖచ్చితంగా ప్రజల యొక్క పల్స్ చూస్తున్నా. ఓటు ఎవరికి వేయాలనేది ప్రతి పేదవాడు నిర్ణయించుకున్నాడు. కానీ ఎవరు సందిగ్ధంలో ఉంటే కూడా వాళ్ళని కలిసి సాగకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే మన భవిష్యత్తుకి సంబంధించిన అంశం. మీరు ఇందాక స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, అంబేద్కర్ గారి సాక్షిగా, అంబేద్కర్ గారి పాదాల సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ పాదాల సాక్షిగా కాదు కదా, భగవంతుడే అర్ధరాత్రి ప్రత్యక్షమైన చంద్రబాబు చచ్చినా నిజం చెప్పడం, అబద్ధం తప్ప ఏది చెప్పడం. నిజంగానే అతనికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఏ శాపం ఉందో తెలియదు, కానీ నిజం చచ్చినా చెప్పడు, అబద్ధం తప్ప ఏది చెప్పడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్మితే నట్టేట్లో మునిగిపోయినట్టు అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇంగ్లీష్ మీడియం గురించి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు అనగానే వెంటనే పెత్తందారులంతా బయలుదేరి తెలుగును ఖూనీ చేసేస్తున్నారు, తెలుగును నాశనం చేసేస్తున్నారు, తెలుగు లేకుండా చేస్తున్నారంటూ అనేక రకాలైనటువంటి నిందలు మోపి రాష్ట్ర ప్రభుత్వం పైన వీళ్లు మాత్రం వీళ్ల పిల్లల్ని, వీళ్ల మనవల్ని, వీళ్ల కుటుంబ సభ్యుల్ని అందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటూ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా కుట్రలు చేసి కేసులు పెట్టినటువంటి రకాలు వీళ్లు. ఇదే చంద్రబాబు పేదల దగ్గరికి వెళ్లి ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఏమవుతుందో తెలుసా అంటూ వాళ్ళకి పాపం భయం సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి చంద్రబాబు ఏమన్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఏమవుతారు, ఒక్కసారి ప్లే చేయండి. అది మీకు నాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ 4 మందేస్తే ఉండ 4 పోయింది. ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటక ఎవరా ఇప్పుడు మన పిల్లలు ఏం చేశామంటే మనం బాగా చదివించాం. నేనున్నప్పుడు మీ ఊర్లో కూడా కొంతమంది బాగా చదువుకొని ఐటీకి వెళ్లారు. వాళ్ళు హైదరాబాద్కి వెళ్లారు, బెంగళూరుకి వెళ్లారు, అమెరికాకి వెళ్లారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. దానివల్ల అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే మన పిల్లలకి ఎక్కువ ఆదాయం వస్తా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు నాడు నేడు అన్నాడు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ 4 మందేస్తే ఉండ 4 పోయింది. ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటక ఎవరా ఇప్పుడు మన పిల్లలు ఏం చేశామంటే మనం బాగా చదివించాం. నేనున్నప్పుడు మీ ఊర్లో కూడా సార్ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ముద్దబ్బాయిలు అయిపోతారట. లోకేష్ ఎక్కడ చదువుకున్నాడు, ఇప్పుడు చంద్రబాబు మనవడు ఎక్కడ చదువుకుంటున్నాడు.
రామోజీరావు ఎక్కడ కొడుకులను చదివించారు, వాళ్ళ మనవాళ్ళు పిల్లలు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ చదువుతున్నారు. ఇక పెద్ద స్థాయిలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. వాళ్ళ పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారు, ఒక్కరూ సమాధానం చెప్పరు. సరే ఏం చెప్తారు సార్ రవిచంద్రారెడ్డి గారు, ఇంగ్లీష్ మీడియంలో చదివితే ముద్దబ్బాయిలు అయిపోతారట. మరి లోకేష్ ముద్దబ్బాయిగా పెరగడానికి అదేమన్నా కారణమా, ఆయన అలా అనుకుంటున్నారా? సార్ చిన్న సబ్మిషన్, ఏదైతే ఉందో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని వర్గీకరించింది ఎలాగా, లాంగ్వేజ్ పరంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తాను, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాన్నారు, కానీ ఎవరినైనా తెలుగు దూరం చేస్తున్నారా? ఈ తప్పుడు మాటలు మాట్లాడేదల్లా చంద్రబాబు నాయుడు ముద్దబ్బాయిలు అయిపోతారు. ముఖ్యంగా ప్రతి టెక్స్ట్ బుక్ లో సార్ వీ కెన్ సీ దట్, వీ కెన్ డెమో ఇట్ టుమారో. రేపు ఇంకో డిబేట్ లో దాన్ని డెమో చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ లో సార్ లెఫ్ట్ సైడ్ తెలుగులో ఉంటుంది, రైట్ సైడ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. సో దట్ దే ఆర్ నాట్ అవే ఫ్రమ్ తెలుగు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్. వన్ సైడ్ ఇట్ ఈస్ ఇన్ తెలుగు. దే ఆర్ నాట్ అవే ఫ్రమ్ తెలుగు. కానీ తెలుగుతో పాటు ఇంగ్లీష్ ని సామర్థ్యంతో మొదటి నుంచి సార్ మొక్కై వంగనిది మానవ ఎత్తున అంటారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాం. మాలాగా ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియంలో చదువుకున్నాం. మేము ఇంగ్లీష్ బస్సులు ఎదుర్కొన్నామో, ఓ సంవత్సరం ఏ విధంగా నష్టపోయామో మాకు తెలుసు. ఆ పెయిన్ మాకు తెలుసు. అదే మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్న ముందుకు వేగంగా పరిగెత్తుంటే సమాజంలో అర్థం కాక మొక్కల పనుల్లో కష్టపడడం తర్వాత నిదానంగా అలవాటయ్యారు. కాబట్టి అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఉత్తమమైన చదువు అందరికీ అందాలి. కేవలం ప్రైవేట్ స్కూల్స్ లో చదివే వాళ్ళకి, డబ్బున్న వాళ్ళ పిల్లలకి, లేకపోతే పెద్ద పెద్ద కాకుండా ప్రతి పేదవాడు, ఒక ఆటో డ్రైవర్ బిడ్డైనా, ఒక పని మనిషిగా ఉన్న వాళ్ళ బిడ్డైనా, మరి ఎవరైనా తాపీ మేస్త్రి బిడ్డైనా, ఒక లేబర్ గా ఉన్న వాళ్ళ బిడ్డైనా సార్, వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నా వాళ్ళ బిడ్డల్ని అలాంటి భవిష్యత్తు వైపు కాకుండా ఉత్తమంగా చదువుకొని వాళ్ళకున్న అవకాశంతో, వాళ్ళకున్న తెలివితేటల్ని పెంచుకొని ఉద్యోగాలు సంపాదించి ముందుకెళ్లాలనుకుంటే ఒక తరం మార్పుని ఇతను సహించడంలే. ఇతనుగా సహించింది, ఇతని వెనక ఉన్న పెత్తందరి ముఠా సహించడంలే. వాళ్ళందరికీ ఎందుకు అక్కసంటే ఈ రోజుగా మనం వదిలేస్తే రేపు రాబోయే తరంలో మా ముఠ, మా సిండికేట్, మా వర్గాలు, మా పెద్దందరి వ్యవస్థలు వీళ్ళతో పోటీ పడలేక అణగారిపోతా ఉన్న భయంతో, ఆందోళనతో ఉన్నారు. కాబట్టి పేదల పక్షపాత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం నిలబడ్డారు. రేపు మే 13వ తేదీన పేదలు పోటెత్తుతారు, ఓటుతో పోటెత్తుతారు. చంద్రబాబుని ఓటుతో పరిష్కరిస్తారు, శిక్షిస్తారని నేను చెప్పదలుచుకున్నా. రైట్ సార్, ఒక్కసారి చంద్రబాబుకి ప్రభుత్వ బాధ్యత కాదట, విద్య గురించి ఆయనకు ఉన్నటువంటి అవగాహన, విజన్ అంటారు కదా, విజనరీ అంటారు కదా, విజన్ లేదు, వంకాయ లేదు, ఏం లేదు సార్. ఆయనకి అసలు అవగాహనే లేదు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదట. వినండి. విద్య అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ఇది విషయం. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు. విజయబాబు గారు ఏం చెప్తారు సార్? ఈ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి పూర్తిగా తీసేసేసినటువంటి కుట్ర చేస్తున్నారనేది ఈ మేనిఫెస్టో ద్వారా మనకు అర్థమవుతోంది. కేజీ టు పీజీ విద్యను రివ్యూ చేస్తాను అని పైకి పెట్టి లోపల ఆల్రెడీ కుట్రలు స్టార్ట్ చేశారు ఇంగ్లీష్ మీడియం ఎత్తేయడానికి. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేనిఫెస్టోలో క్లియర్ గా పెట్టారు చంద్రబాబు, కేజీ టు పీజీ సిలబస్ మొత్తం రివ్యూ చేస్తాను, తీసేస్తాను ఇంగ్లీష్ మీడియం. ట్యాబులు తీసేయమంటున్నారు సార్ మన రామోజీరావు గారు. అవునండి. ఇప్పుడు చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం పోయినట్టేనా పిల్లలకి? ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడైతే ఎన్నికలకు కావలసినటువంటి గనీ బ్యాగ్స్ లో కావాల్సిన డబ్బుని సప్లై చేసింది నారాయణ చైతన్య స్కూల్స్ కూడా ఒక సింహభాగం వాళ్ళది కూడా, వాళ్ళ కంట్రిబ్యూషన్. అలాంటిది ఇప్పుడు వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. పేదలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అది కూడా ఇంగ్లీష్ మీడియం మంచి స్కూల్స్ లో ఇచ్చేసరికి ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా నిద్రపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది మరి సహజంగానే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళకి వెనకాల వెన్నుదన్నుగా ఉన్నటువంటి విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల వల్ల దెబ్బతింది. తర్వాత ఇందాక ఇంకోటి మాట ఏంటంటే, పాప ఆయన స్వానుభవంతో చెప్పాడండి, ఏమని, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే కొండనాలికి మందు రాస్తే ఉన్ననాలికి ఊడినట్టు అవుతుంది, మన పిల్లలు ముద్దబ్బాయిలు అవుతారు అనేది లోకేష్ ని చూసి ఆయన ఆ అనుభవంతో చెప్పాడు. కరెక్ట్ గా ఎంత పర్ఫెక్ట్ గా చెప్పాడంటే చూడండి, ముద్దబ్బాయిలుగా తయారవుతారు. లోకేష్ విషయంలో కరెక్టే. కొండనాలిక మందు రాస్తే ఉన్న నాలిక ఊడుతుంది. పాపం ఆయన నాలిక మడతలు తిరిగే మంగళగిరో తెలియనటువంటి పరిస్థితుల్లో
ఒక్క తెలుగు భాషను కూడా, తెలుగు చిన్న పదాలను కూడా, సరళమైన పదాలను కూడా సరిగ్గా పలకలేడు. అందుకని ఆయన ఏమనుకుంటున్నాడంటే తన కొడుకులాగే అందరూ ముద్దబ్బాయిల్లాగా తయారవుతారని చెప్పని అనుకుంటున్నాడు. ఇది ఒకటి ఆయన స్వానుభవం. తర్వాత ఇంగ్లీష్ మీడియం కి సంబంధించి వాళ్ళ వ్యాపార సంస్థలను, ప్రైవేటు వ్యాపార సంస్థలను మళ్ళీ అంటే అధికారంలోకి వచ్చేటట్టయితే మొత్తం ప్రైవేటీకరణ చేసి, ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఒక సందర్భమైన చెప్తున్నానండి, ఎంప్లాయీస్ అందరినీ కూడా తీసి పారేసేసి మళ్ళీ అక్కడ ప్రైవేట్ ఎంప్లాయీస్ ని పెడతాడు. విద్యా KG to PG అనేటువంటి దీంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేసేసి మళ్ళీ వాటిల్ని బందిల దొడ్డిల కింద తయారు చేస్తాడు. చేసి మొత్తం అంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకే వెళ్తుంది. ఇది వాళ్ళ కుట్ర. కానీ ఒక్క విషయం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, అసలు మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ తప్పుడు ప్రచారాలు, ఒక రోజేమో ఒకటేదో ఏంటి వాలంటరీ వ్యవస్థ రద్దు చేయమంటాడు, ఒక రోజేమో అవ్వాతాతలకు అసలు పెన్షన్ అవసరం లేదంటాడు, ఒక రోజేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటాడు, ఒక రోజేమో ఇదంతా ఏంటంటే తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారండి. తర్వాత గడచిన కొన్ని రోజులుగా ఈ బాధ అంతా ఏంటంటే ఇంకేముంది వచ్చేస్తున్నా ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి చాలా సింపుల్ గా అసలు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కంఫర్టబుల్ గా ఆయన అధికారంలోకి వస్తున్నారు అనేది ఒక్కటే చెప్తా. మనకి పట్టణాల్లో ఉండేటువంటి గొంతులు ఇప్పుడు మనం కూడా మాట్లాడుతుంది ఏంటంటే అర్బన్ ఏరియాలో కూర్చున్నాం మాట్లాడుతున్నాం. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేకమైనటువంటి మీడియా సంస్థలని అదని ఇదని ముసుగులో ఎవడ పడితే వాడు తెలుగు మాట్లాడటం కూడా రానటువంటి వాడు కూడా ఒక ఛానల్ పెట్టేసేసి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడే జాగ్రత్త, ఒక్కటే విషయం చెప్తా చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓట్లు అధికారికంగా ప్రకటించినవి 4,13,00,000 ఓట్లు ఉన్నాయండి. 4,13,00,000లో కేవలం 87 లక్షలే అర్బన్ ఓట్లు. కేవలం 87 లక్షల్లో ఇప్పుడు వాగుతున్న గొంతులు అంటే మనతో సహా కూడా, ఎస్ లెట్ మీ అడ్మిట్ అవర్ సెల్ఫ్ ఆల్సో, ఇప్పుడు మాట్లాడుతున్న గొంతులన్నీ కూడా ఈ అర్బన్ కి సంబంధించినవి. దీంట్లో గోల చేయిస్తున్నది సర్వేలని, చెత్తని, చెదారం అని వాగిస్తుందంతా కూడా. ఇప్పుడు ఆడెవడో దిగాడు కదా మొన్న అమెరికా నుంచి దిగి ఎదవలాళ్ళు ఓట్లేరు, మనం డూ ఆర్ డై అని చెప్పన్నాడే. ఈ బాపతగాళ్ళంతా సోషల్ మీడియాలో కూర్చొని వాళ్ళ గగ్గోలు పెట్టి గోల అల్లరల్లరి చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో 3,20,00,000 ఓటర్లు ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. ఆయన మొదటి నుంచి కూడా నా 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 అవ్వాతాతలో నా అక్క చెల్లెమ్మలు అని ఆయన మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే 3,20,00,000 గ్రామీణ ఓటర్ల గొంతులు మనలాగా వినిపించవు. చంద్రబాబు నాయుడుకి ఉన్నట్టు మీడియా సంస్థల్లో వాళ్ళ గొంతులు వినిపించే అవకాశం లేదు. అందుకని కాకి గోల ఎక్కువగా ప్రతిధ్వనిస్తుంది. సైలెంట్ గా ఉన్న ఓటర్లు 3,20,00,000 మంది ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళంతా కూడా ఓటు ద్వారా వాళ్ళ యొక్క దీన్ని వెన్నుదన్నుగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలుస్తారు. ఈ లోపు ఈ 87 లక్షల డైరెక్ట్ గా చెప్పగలరా సార్? చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం ఉండదు, చెప్పగలరా? చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం ఉండదు. ఇది చాలా ఇది సూక్ష్మం అండి. ఎందుకు చెప్తానంటే గడచిన 4-5 రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. ఏదో ట్రెండ్ మారిపోయింది, అది మారిపోయింది, ఇది మారిపోయింది, ఆ సంగతి చూస్తాను, ఈ సంగతి చూస్తాను. మేనిఫెస్టో విషయానికి వస్తే అది పూర్తిగా ఒక అబ్రకదబ్రా మేనిఫెస్టో, అది మాయా పకీర్ మేనిఫెస్టో. అందులో ఏది ఇంప్లిమెంట్ చేసేది లేదండి. ఏమన్నాడు? ఇంగ్లీష్ మీడియం KG to PG అన్నాడు, తీసి పారేస్తాడు. 3,000 కాదు నేను మీకు 4,000 ఇస్తా అన్నాడు. రేపు పొద్దున ఏం చేస్తాడు? అందరిని ఏరేస్తాడు. అర్హులైన వాళ్ళు ఇప్పుడు అనర్హులు చాలా మంది ఉన్నారని చెప్పని మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టి అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి. అంటే ప్రతి దీని వెనక ఒక కుట్ర దాగి ఉంది. ఈ కుట్రలన్నీ కూడా పనిచేసేది కాదు. గ్రామీణ ఓటర్లు ఒక్కొక్కళ్ళు ఓటెత్తి ఖచ్చితంగా ఇతని వర్గానికి మళ్ళీ బుద్ధి చెప్పేటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది. కాబట్టి మనం ఈ పనికిమాలిన ప్రచారాల గురించి మనం ఏమి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చాలా కంఫర్టబుల్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ఇంకొక పాయింట్ చెప్తానండి. చెప్పండి సార్, చెప్పండి. ఢిల్లీ నుంచి అమిత్ షా గారు వస్తే అమిత్ షా గారికి తెలుగు భాష భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పని ఒక స్క్రిప్ట్ రాస్తే ఆయన తడుముకుంటూ చదివాడు. దానికి కూడా నేను సమాధానం చెప్తాను. అదొక సాక్ష్యం. ఈ రోజు మనం ఇంగ్లీష్ మీడియం ఉండదు చంద్రబాబుకు ఓటేస్తే అని చెప్పడానికి
Yes. తెలుగు అదే చెప్తున్నాండి. తెలుగు ఆయన అమిత్ షా గారితో మాట్లాడించాడు. అమిత్ షా గారితో మాట్లాడించిన సందర్భంలో కూడా చెప్పేది ఏంటంటే తెలుగు భాషను భ్రష్టు పట్టిస్తుంది ఆయన సుపుత్రుడు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలతో వేమన శత జయంతి సందర్భంగా మేము అధికార భాషా సంఘం తరఫున అద్భుతమైన పద్యాలు చదివించామండి. అంటే వాళ్ళ టాలెంట్ ఇవాళ ఐక్యరాజ్య సమితిలో మన తెలుగు పిల్లలు అక్కడికి వెళ్ళి మన వాణి మన బాణి వినిపించగలుగుతున్నారంటే ప్రతి తెలుగువాడు కూడా గర్వంతో ఉప్పొంగిపోవాలి. సగటు ప్రజలు ముఖ్యంగా ఆ అవకాశాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం. ఇందాక మన సోదరుడు రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఎంత అద్భుతమైన సిలబస్ అంటే వాళ్ళకి అర్థమై చావదు. బైలింగ్వల్లో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, మన సమాజం, మన సాంఘిక శాస్త్రం వీటన్నిటిని బ్యూటిఫుల్ సిలబస్ అండి ఇచ్చింది కూడా. ఇటువంటి క్వాలిటేటివ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, బైలింగ్వల్ ఎడ్యుకేషన్ ఇలాంటిది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. దీన్ని పీకేస్తే గానీ ఈ చైనా అంటే నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలు మళ్ళీ తిరిగి పుంజుకోవని దానికోసం బహుశా వాళ్ళకి ప్రామిస్ చేసి ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళ దగ్గర కూడా బాగానే పట్టుకొని ఉంటాడు ఆయన ఖర్చులకి. కేవలం ఏంటంటే పొంచి ఉన్నాయి గుంట నక్కలే వాళ్ళ ప్రైవేటీకరణ చేయడం కోసం. అందుకని ఖచ్చితంగా మనం అందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి వీటన్నిటిని గుట్టుని విప్పినట్లయితే గ్రామీణ ఓటర్లు ఓటెత్తుతమే కాదు. రైట్. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా సార్ క్లియర్ KG to PG రివ్యూ చేస్తానని చెప్పడం వెనుక ఒక కుట్ర ఉంది. ఇంగ్లీష్ మీడియం తీసేయబోతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదివితే ముద్దబ్బాయిలు అవుతారంటారు చంద్రబాబు. కోర్టుల్లో కేసులు వేస్తారు. రామోజీ చేత చాలా దారుణమైనటువంటి రాతలు కూడా రాయించారు. కానీ ఇదే సమయంలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఓ మీడియా ఛానల్లో జయప్రకాష్ నారాయణ చౌదరి మాట్లాడుతూ ఏమంటారంటే, అందరూ రాష్ట్ర ప్రజలందరూ వినాలి, చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం లేదు, క్లియర్ ఆధారాలతో సహా చూపెట్టాను. చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదు. ఇప్పుడు మీకు నేను వినిపిస్తాను, వినండి. ఆధారితంగా జనధన్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందరికి ఇవాళ పేదలందరికీ కూడా మనం డైరెక్ట్ గా డబ్బులు పంపించి ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ మధ్యలో మీరు ప్రతిదానికి కూడా ఈ మధ్యవర్తులను పెట్టి మీ పార్టీ కార్యకర్తను ప్రభుత్వోద్యోగులుగా చూపెట్టి ఇది పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. అసలు సొంతరీత్యా తప్పని వాలంటీర్ల వ్యవస్థలంటే. మూడోది వాలంటీర్ వ్యవస్థే తప్పు. జన్ధన్ ఖాతాలో వేసినట్టు ఖాతాల్లో వెయ్యాలి. అవ్వా తాతలు ఎండల్లో మలమల మాడుతూ వెళ్లి బ్యాంకులకెళ్లి తెచ్చుకోవాలి. జయప్రకాష్ నారాయణ చౌదరి గారు విజ్ఞానవంతులు, అనుభవం ఉన్నవాళ్లు, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్లు, రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు ఇలా చూపిస్తాను, ఆయనే ఒక్కసారి చూడండి. ఆన్గోయింగ్ పథకాలు కావాలి. రెండోది ఆంధ్రప్రదేశ్ జరిగిన పొరపాటు ఏంటంటే మొదటి నుంచి నేను దాన్ని విమర్శించాను. ఇప్పుడు ఆధారితంగా జనధన్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందరికి ఇవాళ పేదలందరికీ కూడా మనం డైరెక్ట్ గా డబ్బులు పంపించి ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ మధ్యలో మీరు ప్రతిదానికి కూడా ఈ మధ్యవర్తులను పెట్టి మీ పార్టీ కార్యకర్తను ప్రభుత్వోద్యోగులుగా చూపెట్టి ఇది పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. అసలు సొంతరీత్యా తప్పని వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేదే తప్పు. ఎవరికైనా జమ చేయాలి. కేంద్రం అలానే చేస్తోంది డీబీటీ పద్ధతిలో. మీరెందుకు వాళ్లకు ఇళ్ల వద్దకెళ్లి ఇస్తున్నారు? పార్టీ కార్యక్రమంగా ఎందుకు మార్చారు అని ప్రశ్నిస్తున్నారు జయప్రకాష్ నారాయణ చౌదరి గారు. ఎస్ అండి, ఈ కాకులన్నీ కూడా ఒకే గోల చేస్తాయి. ఇదే మాట పురంధేశ్వరి గారు కూడా అన్నారు. ఈ జయప్రకాష్ అనే అతన్ని జనం చేత్కరించి విసిరివేయబడ్డ పాత సామాన్ అండి వీళ్ళంతా. రాజకీయ పార్టీ పెడితే ఈ పొలిటికల్ యారగెంట్ ని నువ్వు రాజకీయాలు నడపటం ఏంటని చెప్పని తిరస్కరిస్తే హైదరాబాద్ లో కూర్చొని ఏదో సంపాదించుకుంటున్నాడు ట్రస్ట్లని అదనేది పెట్టి. అలాంటి వాడు హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళకి ఇక్కడేం పని? అతని గాడికి తెలియనటువంటి ఒక యారగెంట్ అనమాట, ఎడ్యుకేటెడ్ యారగెంట్. అతని తెలియని ఇందులో ఒక సూక్ష్మం చెప్తా చూడండి. మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమం ఉధృతంగా ఉన్నటువంటి రోజుల్లో చరకా ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఈ రోజుకి చాలా మందికి అర్థం కాదు. ఒకవైపు ఏమో మిల్లులు వేగంగా అంతంత క్లాత్ ని ప్రొడ్యూస్ చేస్తుంటే ఈ రెండు కూర్చొని దారాలు వడకమంటాడు, చరకాతో చేయమంటాడంటే అందులో ఉన్న సూక్ష్మం ఏంటంటే
సగటు పేదవాళ్ళందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం అనేది అందులో ఉన్నటువంటి సూక్ష్మం. అంతేగాని దళారులు పార్టీ గారు అతని బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళంతా ఏంటి, పేద మధ్య తరగతి కుటుంబాల్లో గ్రామీణ కుటుంబాల్లో చదువుకొని భవిష్యత్తులో ఉద్యోగాల కోసం అన్వేషిస్తూ తాత్కాలికంగా చేసేటువంటి కార్యక్రమంలో ఈ వాలంటరీ వ్యవస్థలో ఏంటంటే కొంత ఆనరోరియం తీసుకుంటూ సేవ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ నిన్న మన డిస్కషన్లో కూడా కాన్క్లేవ్లో మనం చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి యంగ్స్టర్స్కి అంటే రేపటి నవతరం పౌరులు వీళ్ళందరికీ ప్రజాసేవ చేయడంలో ప్రజాసేవలో పాల్గొనడం ద్వారా సామాజిక బాధ్యత అనేది ఉంటుంది. అంటే వృద్ధుల యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క కన్నీళ్లు, వాళ్ళకి సేవ చేయడంలో ఉండే తృప్తి సంతృప్తి, ఇలాంటి అరిస్టోక్రాట్ బఫెలో గాళ్ళకి ఫూల్స్కి ఏం తెలుస్తుందండి? పేదలకి సేవ చేయడంలో ప్రత్యక్షంగా పేదల కన్నీరు తుడిచి ఆ వణుకుతున్నటువంటి శరీరాలకి చేయూతనిచ్చి ఆ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేసేటువంటి సహాయంలో కొంత మానవతావాదం ఎంత ఉంటుందో ఆ మానవతావాదం ఇలాంటి అరిస్టోక్రాటిక్ ఇడియట్స్కి ఫూల్స్కి ఏం తెలుస్తుందండి? తెలియదు కదా. అది వాలంటరీ వ్యవస్థలో గొప్పతనం ఏంటంటే వాళ్ళని పట్టుకొని దళారులు అది వాళ్ళు సేవకులండి, మానవ సేవకులు. ఏ మదర్ తెరిసా అయితే సామాజిక సేవకి స్ఫూర్తినిచ్చిందో ఇంచుమించు దాదాపు ఆ తరహా మానవ సేవ ఇది. మానవ సేవే మాధవ సేవ అని మహాత్మా గాంధీజీ ఏ నినాదం అయితే ఇచ్చాడో అటువంటి సేవ ఇవాళ వాళ్ళు చేస్తుంది, అంతే తప్ప కేవలం వాళ్ళ అటువంటి. మరి చంద్రబాబు వాలంటీర్ని దూషిస్తాడు, వాళ్ళకి 10,000 ఇస్తానంటాడు. ఈయనేమో వాలంటీర్ వ్యవస్థే తప్పంటాడు, డైరెక్ట్ గా బ్యాంకుల్లో వేయాలంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, అవ్వాతాతలు ఎలా వెళ్ళాలి, వికలాంగులు ఎలా వెళ్ళాలి, బెడ్ మీదే ఉన్న వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎలా వెళ్ళి తెచ్చుకోవాలి? వాళ్ళకి ఇళ్ల వద్ద పెన్షన్ అందిస్తే వీళ్ళు ఎందుకు బాధపడిపోతున్నారు? ఈ చౌదరి ఆ చౌదరి, నిమ్మగడ్డ చౌదరి ఈ చౌదరి, ఇద్దరు చౌదరులకి ఎందుకు అంత కడుపుమంట? ఇప్పుడు ఎన్ఆర్ఐస్ నుంచి వసూలు చేసే ఫండ్స్ తో రాష్ట్రాన్ని దోచేసినటువంటి ఫండ్స్ తో వాళ్ళంతా బెంచ్ కార్లు వేసుకుని వెళ్ళాలండి బ్యాంకులకి. ఒక నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, ఒక చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇప్పుడు చెప్పేటువంటి ఒక యారగంట్ జయప్రకాష్ నారాయణ ఎలా అయితే బ్యాంకులను కొల్లగొట్టి కార్లు కొనుక్కున్న సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఏ రకంగా అయితే బెంచ్ కార్లు వేసుకుని వెళ్తారో వాళ్ళ ఉద్దేశంలో బ్యాంకులకు వెళ్లే వాళ్ళందరూ కూడా బెంచ్ కార్లు వేసుకోవాలనేటువంటి ఒక సామాజిక స్పృహ లేని ఒక ఇడియాటిక్ ఫెలోస్ మాట్లాడేటువంటి మాటలు తప్ప ఇవి మరొకటి కాదు. అందుకని వాళ్ళకేం తెలుస్తుంది మట్టి వాసన, వాళ్ళకేం తెలుస్తుంది కన్నీటి విలువ, వాళ్ళకేం తెలుస్తుంది పేదల యొక్క పెయిన్. అందుకని వాళ్ళు ఈ నయా నాకు కావాల్సింది ఏంటంటే సార్, ఈ చంద్రబాబు సార్ ఒక విషయం చెప్పండి సార్, చంద్రబాబు కుట్రపూరితంగా ముందుగానే వీళ్లతో ఈ మాటలు మాట్లాడిస్తున్నారా? నిమ్మగడ్డ రమేష్ చౌదరితో గాని, జయప్రకాష్ నారాయణ చౌదరితో గాని వాలంటీర్ వ్యవస్థ పైన వాళ్ళ ద్వారా చెప్పించడం ద్వారా భవిష్యత్తులో ఆయనకు ఓటేస్తే ఈ వ్యవస్థను తీసేసిపోతున్నాననేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళతో ఈ మాట చెప్పిస్తున్నారా? మీకు మనం జర్నలిజంలో ఉన్నాం కాబట్టి మీకు గుర్తుంటుందో లేదో, ఏం చేసేవాడంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందు తన అనుకూల మీడియాలో ఒక ఇష్యూ గురించి ఒక ఫీలర్ వచ్చేదండి. ఆ ఫీలర్ వదిలిన తర్వాత వెంటనే దాన్ని స్పందించి దీని మీద మేము తగు చర్యలు తీసుకుంటాం అని చెప్పి వెంటనే దాన్ని చేసేవాడు. ఇదంతా కూడా ఏంటంటే ఒక కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీలో కుట్రలో భాగంగానే ఈ విలన్లందరూ కూడా ఏంటంటే ఒకటి తర్వాత ఒకడు దిగి రంగంలోకి వాళ్ళ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం చూడండి. అంటే దొంగల ముఠ అనే దానికి వేరేగా ఉండదు కదా, వాళ్ళు దొంగలు. అట్లాగే ఈ దొంగల ముఠాలో కూడా ఒకేసారి గొడవ చేస్తున్న వాళ్ళు, రాతలు రాస్తున్న వాళ్ళు, కోతలకు వస్తున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ముఠా తప్ప అదర్ దాన్ ఆ ముఠాకి ఇంకొకళ్ళు ఎవరు లేరు చూడండి. అంటే ఎంత ది వర్స్ట్ కల్చర్ ని ఆంధ్రప్రదేశ్ ని ఒక జాడ్యం లాగా ఉంది వాళ్ళ. రైట్. ఇప్పుడు నిమ్మగడ్డది కూడా నేను ప్రతిసారి చూపిస్తూనే ఉన్నా. నిమ్మగడ్డ రమేష్ చౌదరి అలాగే జయప్రకాష్ నారాయణ చౌదరి ఆయన మాటలు విన్నారు కదా మీరు. వాలంటీర్ వ్యవస్థ వద్దు, డైరెక్ట్ గా అకౌంట్ లో వేసేస్తే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. ఎక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఆ బెడ్ మీద అలాగే పోతారు. అవ్వాతాతలు అయితే ఆ ఎండల్లో నడిచి వెళ్లి సృహద పడిపోయి పోతే పోతారు, ఉంటే ఉంటారు. మాలాంటి పెత్తందారులకు ఎందుకు ఈ వ్యవస్థ ఉండకూడదు. వికలాంగులు కాళ్ళు ఇడ్చుకుంటూ ఎవరు ఎలా అయినా పోనివ్వండి, మా చంద్రబాబు హ్యాపీగా ఉంటే చాలు. అవ్వాతాతలు పోవాలి, వికలాంగులు పోవాలి, వితంతువులు పోవాలి, కిడ్నీ వ్యాధిగ్రస్తులు పోవాలి, బెడ్కే పరిమితమైన వాళ్ళు పోవాలి, ఎవ్వరూ ఉండకూడదు.
వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు జయప్రకాష్ నారాయణ చౌదరి గారికి. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు ఇదే వ్యవస్థ గురించి, అంటే ఈరోజు ఆ వ్యవస్థని నాశనం చేయడానికి కోర్టుల్లో కేసులు వేసి ఆ తరువాత ఈసీకి లెటర్లు రాసి ఈరోజు అవ్వాతాతలకి పెన్షనర్లకి మధ్య ఉన్నటువంటి వాలంటీర్లతో ఉన్నటువంటి లింకును టప్పమని కట్ చేశాడు కదా, అతను కూడా ఇదే పెత్తందారీ మనస్తత్వంతో ఏం మాట్లాడారనేది వినిపిస్తా. అంబేద్కర్ సాక్షిగా వినిపిస్తున్నాను సార్, అంబేద్కరే సాక్షి, నేను కాదు. అంబేద్కర్ సాక్షిగా వినిపిస్తున్నాను సార్. వీళ్ళ పెత్తందారీ మనస్తత్వం ఎలాంటిదో వినండి. పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ వాలంటీర్స్ ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా కనుక పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ ని డైరెక్ట్ గా కనబడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తీరిపోతాయని కూడా చెప్పడం జరిగింది. రేషన్స్ విషయం అయితే రేషన్స్ సివిల్ సప్లైస్ వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాలంటీర్స్ పాత్ర ఏమీ లేదు. దానికి ఒక సిబ్బంది ఉంటారు, దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రేషన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. దీంట్లో వాలంటీర్స్ పాత్ర అయితే ఏమీ లేదు. అయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కు సంబంధించి ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు వార్డ్ సెక్రటేరియట్ దాకా వెళ్లి ఈ పెన్షన్స్ ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి ఏం చెప్తున్నాడు. బ్యాంక్ అకౌంట్స్ చదువుకు జ్ఞానో అజ్ఞానో మరి ఏంటో మనకు తెలియదు. చంద్రబాబు కోసం మాత్రమే పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో పేదల గురించి వీళ్ళకి పట్టదు, వాళ్ళకి అందేటటువంటి సంక్షేమాల గురించి పట్టదు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దంటారు, వాళ్ళకేమో వాలంటీర్ వ్యవస్థ వద్దంటారు, సచివాలయాలు ఎందుకంటారు. అన్ని ఆధారాలతో సహా చూపిస్తాను. ఎస్, ఓ కాలర్ ఉన్నారు చిత్తూరు నుంచి. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు? హలో, చెప్పండి సార్. హలో, రైట్, కాల్ డ్రాప్ అయినట్టుంది. రవిచంద్రారెడ్డి గారు ఆధారాలతో సహా వెరీ సింపుల్ సార్. రవిచంద్రారెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పండి సార్, డైరెక్ట్ గా చెప్పండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా పోతుందా చంద్రబాబుకు ఓటేస్తే? ఇంత విపులంగా చెప్తున్నదాన్ని మీకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రజల్లోకి డీప్ రూట్స్ లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్. సమాజాన్ని కుల వైరస్ పేరుతో జాడ్యం వైపు మళ్ళించింది చంద్రబాబు సార్. ఎవ్వరు కూడా మనిషిగా పుట్టిన తర్వాత మనం మన కులాన్ని ఎంచుకునేదానికి లేదు. ఏ కులమైనా కావచ్చు, అందరం అన్ని కులాన్ని గౌరవిస్తాం సార్. అది విశ్వమానవుడి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కుల పిచ్చి ఎక్కించి కుల వైరస్ నువ్వు చౌదరి అని చెప్పి ఏదైతే వైరస్ ఎక్కించాడో ఆ వైరస్ మెదడుకి ఎక్కి ఎల్లో వైరస్ తో కొట్లాడుకుంటూ ఏదైతే వాళ్ళు ఇదే ఆదాయ వనరుగా మార్చుకున్నారు సార్. దే ఆర్ హ్యావింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్, దే ఆర్ హ్యావింగ్ ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్, దే ఆర్ హ్యావింగ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్. ఈ కులపిచ్చోళ్ళు ఊరికే పనిచేయరు సార్. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ఫిలిం సెట్లు, లేకపోతే స్టూడియోలు, లేకపోతే విచ్చలవిడిగా సంపాదనకి స్కామ్లు ఏవైతే చేస్తారో అది నిమ్మగడ్డ రమేష్ చౌదరి అయినా, జయప్రకాష్ నారాయణ చౌదరి అయినా, లేకపోతే సాంబడు అనే TV5 లో మాట్లాడే చౌదరి అయినా, వెంకటకృష్ణ అనే చౌదరి అయినా, లేకపోతే బిఆర్ చౌదరి అయినా, మహాన్యూస్ లో మాట్లాడే వంశీ చౌదరి, లేకపోతే ఈనాడు రామాజీ చౌదరి అయినా, లేకపోతే రాధాకృష్ణ చౌదరి అయినా, ఈ సోకాల్డ్ ఎవరు ఊరికే పనిచేసిన చంద్రబాబు నాయుడు సంపాదించిన దాంట్లో వాటాలు వేసుకుని దోచుకో, నువ్వు దాచుకుంటాం, మేము పంచుకున్నంతని ఏదైతే పదే చెప్తాడో జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పాలసీ దోచుకో, పంచుకో, దాచుకో. మేము DBT ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఇస్తున్నామో వీళ్ళకి వల్ల కావట్లేదు. కానీ ఆ స్టోకాల్డ్ మీద ఏదైతే చెప్పాడో, ఏదైతే జనానికి నేరుగా అకౌంట్లోకి వెళ్ళిపోయినప్పుడట ఇక వాలంటీర్ల వ్యవస్థ ఏం పని అంటాడు. సిగ్గు ఉండాలి. IAS కానీ సిగ్గు లేదు కుల జాట్యం వల్ల. అంటే సార్, ఏ పథకం ఉన్నా కొంతమంది రాయలేని వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, గుడ్డి వ్యాధిగ్రస్తులు ఉంటారు, మానసిక సంతులనం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ సేవాభావం. వాలంటీర్ అంటే సార్ ఉద్యోగమా? ఆయన చెప్పాడు ఇదే ఉద్యోగం అని. మరి ఉద్యోగం కానప్పుడు వాళ్ళని తీసేయమని ఒక మాట చెప్పి ఎదురుతుందని తెలిసి సిగ్గు శరం లేకుండా చంద్రబాబు వల్ల 10,000 జీతం ఇస్తా అంటాడు. మేము ఇస్తున్న జీతం కాదు సార్,
మేము ఇస్తున్నది సార్ ఉద్యోగం వాలంటీర్లు అంటే వీళ్ళ వాళ్ళు ఉద్దేశంలో సేవ పెన్షన్లు అందించిన ఒకటి అనుకుంటున్నారు. ఎస్, సార్, కరోనా పెన్షన్ టైంలో ఎక్కడ సార్, పోయారు సార్? చంద్రబాబు ఎక్కడ, లోకేష్ ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ, నిమ్మగడ్డ రమేష్ ఎక్కడ, ఈ జయప్రకాష్ నారాయణ చౌదరి ఎక్కడ? నిమ్మగడ్డ రమేష్ చౌదరి ఏమో అదేదో పార్క్ హైత్ హోటల్లో ఉంటారు, ఈయనేమో హైదరాబాద్ లో కూర్చుంటారు. బ్యాచ్ బ్యాచ్ హైదరాబాద్ లో ఉన్నారు. ఏ రోజైనా రాష్ట్రానికి వచ్చి వీళ్ళు చేసినటువంటి సేవ ఉందా? సేవ చేసింది ఆ రోజు వాలంటీర్లు. తుఫానులు వస్తే సేవ చేసింది వాలంటీర్లు. కరోనా వస్తే ప్రాణాలకు తెగించి సేవ చేసింది వాలంటీర్లు. వాళ్లపైన ఈ హైదరాబాద్ లో కూర్చొని ఈ పెత్తందారులంతా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్ చౌదరి, రామోజీరావు చౌదరి, జయప్రకాష్ నారాయణ చౌదరి ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారు మీరు. వాలంటీర్లు అంటే కేవలం పెన్షన్లు అందించే వాళ్ళుగానే చూస్తున్నారు సార్ వీళ్ళు. సార్ ఈ చౌదరులకు తోడు తన కులాన్ని తాకట్టు పెట్టి ఇంకో చౌదరి దగ్గర తన కులానికి వెన్నుపోటుకు వచ్చిన పవన్ కళ్యాణ్ నాయుడు మాత్రం తక్కువేం కాదు సార్. అతను కట్టుబానిస అతను చెప్తాడు, చంద్రబాబు నాయుడుకి రోజువారీ కూలీని చెప్తాడంటే పెద్దతో చెప్పడు. విశేషంగా తన గోదావరి జిల్లాలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఏదైతే పెట్టాడో వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా ఈసారి గోదావరి జిల్లాల వాళ్ళు ఖచ్చితంగా తన మేధస్సును ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకుంటారు. దాంతో పాటు సార్ ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో ఒక్క పేరైనా సమాజానికి ఉపయోగపడిందా? ఇదే వాలంటీర్లు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే శాసనసభ్యులు, ఇదే కార్పొరేటర్లు, ఇదే వార్డు మెంబర్లు, ఇదే జెడ్పీటీసీలు, ఇదే ఎంపీటీసీలు ప్రతి గ్రామాన్ని కోవిడ్ రోజుల్లో పేదల్ని అందరినీ కాపాడుతున్నారు. వర్గాలకు తావు లేకుండా అందరినీ కాపాడుతున్నారు, అందరినీ రక్షించుకున్నారు. ఏఎంఎంలతో ఆశావర్తలతో కలిసి ఏదైతే ఫీవర్ సర్వే చేశారో, మెడికల్ కిట్లు ఇచ్చారో సార్, లండన్ నుంచి, కేరళ నుంచి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన అప్లాస్ చూసి కడుపు పండిన వీళ్ళు అక్కడ కాంతి సీట్లుగా హైదరాబాద్ లో కూర్చొని మనమేమో పోతే చస్తాం, వైరస్ ఏమో వ్యాప్తి చెందుతుంది, కానీ అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా సేవ చేస్తున్నారు. మన ఉనికి గల్లంతైంది కాబట్టి మనం మొదటగా అధికారంలోకి వస్తే కక్ష తీసుకోవాల్సింది వాలంటీర్ల మీద. ఈ దుర్భాగ్యం మనకు ఫౌండేషన్ లేకుండా చేశారు అని చెప్పి ఏదైతే ఆలోచన చేస్తున్నారో సార్, ఈ కుట్రపూరితమైన చంద్రబాబు నాయుడు సోకాళ్ళు ఎల్ల బ్యాచ్ ని ఖచ్చితంగా చెప్పెట్టి కొట్టే రోజు ఓటీటీ కొడతారు సార్. ఓటీటీ కొడతారు 13వ తేదీన. 13వ తేదీ ఉదయం 10:30కి ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది. 13వ తేదీన ఏదైతే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ ఏజెంట్లు కూడా భయానికి పారిపోతారు. ఎందుకు పారిపోతారంటే ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకి పడిపోతున్నాయి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, ఫ్యాన్ గాని సునామీ వస్తుంది, పేదలందరూ పోటీస్తారు. రేపు రాబోయే రోజుల్లో ఈ సిగ్గులేని పార్టీలో మనం ఏజెంట్గా ఉంటే మన పరువు పోతుంది, మన గ్రామంలో విలువ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎవరు వాళ్ళని భయపెట్టరు. రైట్ 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 ఇంకొక విషయం చూపిస్తాను నేను. ఇది ఈనాడులో వచ్చిన ఒక వార్తను, అది కూడా మీకు చూపిస్తాను ఆధారంతో సహా. అంతకు ముందుగా మనకి శేఖర్ ఓ కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి. శేఖర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం పోయినట్టేనా? వాలంటీర్ వ్యవస్థ పోయినట్టేనా? సచివాలయాలకు మూత పడినట్టేనా? సంక్షేమాలు ఆగిపోయినట్టేనా? శేఖర్ గారు సార్ వాళ్ళంతా చెప్పేది వేస్ట్ సార్. వాళ్ళు ఏమన్నా కరోనా టైం ఎక్కువ సార్. వీళ్ళంతా ఒక్కరు వచ్చి ఒక్కరు మాట్లాడినారు. ఎక్కువ వచ్చి కరోనా టైం ఏమైనా సార్ వీళ్ళ పిచ్చి వచ్చి రోడ్ పై రోడే కూర్చున్నారు సార్. కాదు, వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? ఇంగ్లీష్ మీడియం ఉంటుందా? సచివాలయ వ్యవస్థ ఉంటుందా ఉండదా? ఏమనుకుంటున్నారు మీరు? అది చెప్పండి. నియంత్రణ లేదు సార్, నియంత్రణ చూసుకున్నారు సార్. సార్ ఉంటాయి సార్, ఉంటాయి కదా సార్. రైట్ 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 ఎస్. ఇక్కడ నేను ఈనాడులో వచ్చినటువంటి ఒక వార్త, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఆధారాలతో సహా మాట్లాడుకోవాలి కదా. అంబేద్కర్ గారి పాదాల చెంత ఉన్నాం కదా మనం, ఆయన సాక్షిగా మాట్లాడుకుంటున్నాం కదా. పేదవాళ్ళందరూ ఆలోచించుకోండి, విజ్ఞానవంతులు ఆలోచించండి, ఉద్యోగస్తులు ఆలోచించండి, ఉపాధ్యాయులు ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు, పేదవాడి పిల్లల భవిష్యత్తు, పేద బడుగు బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు నాడు నేడు ద్వారా స్కూళ్ళని ఇంప్రూవ్ చేసి, అమ్మఒడి అందిస్తూ, చక్కని యూనిఫామ్తో ఒక నాణ్యమైన విద్యను వాళ్ళకి అందిస్తూ ఉంటే వీళ్ళు చేసేటటువంటి కుట్రలు. రేపు ట్యాబులు లాగేసుకుంటాడు చంద్రబాబు, రేపు ట్యాబులు కూడా లాగేసుకోపోతున్నాడు. చంద్రబాబుకు ఓటేస్తే మీ పిల్లల చేతుల్లో ఉన్నటువంటి ట్యాబులు కూడా లాగేసుకుంటాడు. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కుట్ర మేనిఫెస్టోలో కనిపించింది. ఇది ఈనాడులో వచ్చిన వార్త.
ఇది ఈనాడులో వచ్చిన వార్త. ఏమంటారు తెలుసా ఇందులో? గాడి తప్పుతున్న ట్యాబ్ చదువులట. గాడి తప్పుతోందంట ట్యాబ్ చదువులు. ఇతర వీడియోలు, ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్నారంట విద్యార్థులు. ఇంకా చెప్తాను వినండి. మా పిల్లలకు బైజూస్ వద్దు, ఏమొద్దు, ట్యాబులు వెనక్కి తీసుకోండి అని తల్లిదండ్రులు అంటున్నారట. ఒక్కరైనా సరే అలాంటి మాట మాట్లాడారా? అందుకే ఆలోచించి ఓటు వేయండి. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయండి. ఇలాంటి దుర్మార్గుల మాటలు నమ్మకండి. ఇదే రామోజీరావు నడుపుతున్నటువంటి, వారి సతీమణి నడుపుతున్నటువంటి స్కూల్లో అందరికీ ట్యాబులు ఉన్నాయి. మీ పిల్లల చేతికి ట్యాబులు వస్తే మాత్రం చెడిపోతారట. వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల చేతులకి ట్యాబులు ఇస్తే వాళ్ళు బాగుపడతారట. వీళ్ళ మన బాగు కోరేది? ఈ జయప్రకాష్ నారాయణ చౌదరా మన బాగు కోరేది? ఈ నిమ్మగడ్డ రమేష్ చౌదరా మన బాగు కోరేది? ఎస్, సరోజ గారు జాయిన్ అయ్యారు. సరోజ గారు, ఇదే ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ఆధారాలతో సహా చూపిస్తున్నా. రేపు ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకు ఉండవు. వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో కనిపించదు. చంద్రబాబుకు ఓటేస్తే సచివాలయాలన్నీ మూతపై వేసేటటువంటి కుట్ర చేస్తున్నారు. దానికి కూడా ఆధారాన్ని చూపించే మాట్లాడతా నేను. అంబేద్కర్ సాక్షిగా మాట్లాడుతున్న అంశాలు, ఆధారాలతో సహా మాట్లాడుతున్న అంశాలు. సరోజ గారు, ఒక విషయం చెప్పండి. ఇంగ్లీష్ మీడియం చదువులు ఎందుకు అని పవన్ కళ్యాణ్ గారు అంటారు. యూట్యూబ్లో చూసి చదువుకోవచ్చట. ఇంగ్లీష్ మీడియం అవసరం లేదట పేద పిల్లలకి. యూట్యూబ్ చదువులు చాలట. ఈయన కుమారుల్ని, ఈయన పిల్లల్ని అదేదో కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తాడు. అక్కడ ఇంగ్లీష్ మీడియమే నేర్పిస్తాడు. వాళ్ళందరికీ ఐబీ కావాలట వాళ్ళ పిల్లలకి. అదే ఇక్కడ పేద పిల్లలు తెలుగు ప్రభుత్వ బడుల్లో చదువుకుంటుంటే వాళ్ళకి ఐబీ సిలబస్ వద్దట, ఇంగ్లీష్ మీడియం వద్దట. ఈ పెత్తందారి మనస్తత్వం పాయింట్ నెంబర్ 1. రెండవది వాలంటీర్ వ్యవస్థ. పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడారో విన్నాము. వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏదో ఆధారాలు సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారంట. 18 ఏళ్ల అమ్మాయిల లెక్కలు తీస్తున్నారట. ఇది ప్రతిసారి చెప్తాడు పవన్ కళ్యాణ్. ఆయనకి ఆ చుట్టూనే తిరుగుతుంటుంది మనస్సంతా. మహిళల కిడ్నాప్లు జరుగుతున్నాయంట. మహిళల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంట. 18 ఏళ్ల అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారట. ఈ విధంగా మాట్లాడిన వీళ్లకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం ఉంటుందా, వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? డైరెక్ట్ గా ఏం చెప్తారు మేడం? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లోని వ్యక్తులకి, యాంకర్ గారికి అందరికీ నమస్కారాలు. ముందుగా మీకు చెప్పాలంటే అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా మీరు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారి గురించి కానీ, ఆయన సిద్ధాంతాల గురించి కానీ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ సరిపోరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కూడా ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తులుగా చూడని వ్యక్తులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారిని ఒక రాష్ట్ర నాయకుడిగా, ఒక రాష్ట్రానికి సంబంధించిన జాతిపితగా, ఒక దేశానికి సంబంధించిన జాతిపితగా చూస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు వాటి వలన కూడా నిరూపించబడింది ఆల్రెడీ. ఇంకా చదువు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా చదువు ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ విద్య అందజేయాలి. మరి నాడు నేడు పథకం కింద మనం అప్పటికి ఇప్పటికి తేడాలు చూసుకున్నా కూడా ప్రతి పిల్లలందరికీ కూడా కనీస అవసరాలు ఇచ్చి వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి చదివించేటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు. అటువంటి ప్రభుత్వంలో వీళ్ళు అభివృద్ధి చూసి ఈ కూటమి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అది తట్టుకోలేక పిల్లలందరికీ చదువు వస్తుంది, వాళ్ళు చక్కగా రాష్ట్రానికి, దేశానికి మంచి భవిష్యత్తు, రేపటి మంచి పౌరులు అవుతారని చెప్పి ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఒకటే ఒక ఎజెండాగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. నేను ఈ రోజు చూసుకుంటున్నాను, ప్రతి పిల్లలు కూడా చక్కగా యూనిఫామ్ వేసుకుని కార్పొరేట్ స్కూల్స్ కి సరి సమానంగా వాళ్ళు చదువుకుంటున్నారు. మరి ఈ ట్యాబ్ల వల్ల పాడైపోతాయి అని చెప్తున్న ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి టెక్నాలజీ మీద నేను పెద్ద ముద్ర వేశాను, నా వల్లే టెక్నాలజీ వచ్చింది అని చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి బైజూస్ వల్ల ఈ ట్యాబ్లు ఇస్తే నాశనం అయిపోతారని ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఒక్కసారి వాళ్ళ గుండెల మీద చెయ్యి వేసుకుని మాట్లాడుకోవాలి. ఇది రాయిస్తారు మేడం, రామోజీ చేత రాయించారు. రేపు భవిష్యత్తులో నేను తీసేయబోతున్నానని చెప్పడానికి చాలా తెలివిగా చంద్రబాబు ఏం చేస్తారంటే ముందుగానే ఇలాంటి వాళ్ళ ద్వారా ఒక ఫెయిలర్ వదిలేస్తారు. దాన్ని బట్టి ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. స్కూళ్ళలో ట్యాబులు ఇవ్వాలి. వాళ్ళ స్కూళ్ళలో చదివేటటువంటి పిల్లలు బాగా ధనికులైనటువంటి పిల్లల చేతికి ఖరీదైన ట్యాబులు ఉండాలి. పేద పిల్లల చేతులకు మాత్రం ఉండకూడదంట. వాళ్ళు ఎప్పుడు మట్టి బిసుక్కోవాలి, పేడ ఎత్తుకోవాలి, లేకపోతే ఊళ్ళల్లో అలా తిరుగుతూ మట్టిలో దొల్లుతూ ఉండాలి, చినిగిపోయిన దుస్తులతో స్కూళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి యూనిఫామ్లు కూడా ఇవ్వకూడదు, వాళ్ళు అలాగే జీవించాలి. ఇది వాళ్ళ కోరిక. నీ స్కూల్లో చదివేటటువంటి నీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏం స్కూల్లో అదేదో నడుపుతున్నారు మీ సతీమణి గారు, వారు నడుపుతున్న స్కూల్లో ట్యాబ్లు ఇస్తున్నారా లేదా పిల్లలకి? ప్రభుత్వ స్కూళ్లలో చదివే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ట్యాబ్లు ఇస్తే నీకెందుకు కడుపుమంట రామోజీ?
నీ చంద్రబాబు చేయలేని పని ఆయన చేశారు. ఎందుకు కడుపు మంటతో రామోజీరావు రగిలిపోతున్నారు అర్థం కాదు. అంటే ఒకటండి, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఉన్న పెత్తందారులు అందరూ కూడా నడిపించేటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కార్పొరేట్ వ్యవస్థకి దెబ్బ తగులుతుంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలకి భవిష్యత్తు గురించి ఆలోచించే వాటి మీద ఉక్కుపాతం మోపుతున్నారు. ఈ కూటమి ఏదైతే ఉందో ఉక్కుపాతం మోపుతుంది కాబట్టి వాటిని తిరగగొట్టే విధంగా ప్రజలందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా వెళ్తే పిల్లలు చాలా చక్కగా చదువుకుంటూ వాళ్ళ యొక్క ట్యాబ్స్ వల్ల వాళ్ళ ఇంగ్లీషు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే మనకి దేశవ్యాప్తంగా కూడా మనకి వరల్డ్ వైడ్ గా కూడా ఉన్నటువంటి మెటీరియల్ ని అక్కడ చుట్టుపక్కల అందరికీ పంచుతున్నారు. మరి చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు ఇంత ప్రగతి సాధించిందంటే మన ఆంధ్ర రాష్ట్రం దేశంలో ఎలాంటి పొజిషన్ కి వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. వీటన్నిటికీ భయపడి ఎక్కడ మేమందరం మళ్ళీ ఎక్కడ ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వస్తుందో, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి వెళ్ళే కొద్దీ కూడా మన ఈ రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్తుని, పిల్లలకి ఓటు హక్కు లేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం పిల్లల మీద ఉక్కుపాతం మోపాలని చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపటి పిల్లల్ని వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంటుందా, తీసేస్తారా వీళ్ళకి ఓటేస్తే? వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా, తీసేస్తారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది విన్నాం, చంద్రబాబు మాట్లాడింది వాలంటీర్ వ్యవస్థ పైన ఆయన ఏ రకంగా దూషించారో విన్నాం, విషం కక్కడం విన్నాం, జయప్రకాష్ నారాయణ చౌదరితో ఏం మాట్లాడించారో విన్నాం, అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరితో ఏం మాట్లాడించారో మనం విన్నాం. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా వీళ్ళకు ఓటేస్తే? డైరెక్ట్ గా చెప్పండి మేడం, ఒక్క పాయింట్ లో. ఖచ్చితంగా ఉండదండి. వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏ కామెంట్స్ చేశారో, రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారని కామెంట్స్ చేశారు, మరి దేశంలో కూడా ఇంతమంది మొత్తం అంతా కలిపి ఇంతమంది మిస్ అవుతున్నారన్నది కూడా ప్రచారంలో ఉంది. మరి అదే కూటమితో జట్టు కట్టిన బట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే మోడీతో జట్టు కట్టినట్టు వాళ్ళు మోడీని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? అంటే కేవలం ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ బలపడితే ప్రతి ఇంటికి కూడా ఈ పార్టీ ఒక సంక్షేమ పథకాలన్నీ వెళ్తాయి. ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళినట్లయితే వాళ్ళ మనుగడకి ముప్పు వస్తుంది అన్న భయంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకిస్తుంది. కాబట్టి వాలంటీర్ వ్యవస్థని తీసేస్తే ప్రజలు మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి అనే దుష్ట ఈ చతుష్టయం ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన ఆ విధానం అది. ప్రజలు బాగుండాలి, రాజులా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే ప్రజలు బానిసల్లా బతకాలని కూటమి కోరుకుంటుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళకి లొంగరు, ఎప్పుడు కూడా రాజులా బతకాలి అని కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలి, ఆయన ముఖ్యమంత్రిగా రావాలి అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ నెల రోజులు పెన్షన్ తీసుకోవడంలో పెద్దలు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత మంది చనిపోయారో మనందరం కళ్ళారా చూస్తున్నాము. మరి అటువంటి దుస్థితి మళ్ళీ రాకూడదు అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మా కొడుకు అని మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే బలంగా ఓట్లు వేస్తారు. మళ్ళీ వై నాట్ 175 out of 175 అనే దాని మీదే ఖచ్చితంగా ప్రజలందరూ మొగ్గు చూపిస్తున్నారు. గవర్నమెంట్ ఫామ్ చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను మేము అందుకోవాలని దృఢ సంకల్పంతో ప్రజలు ఉన్నారు. రైట్, విజయవాడ నుంచి ఒక కాల్ ఉన్నారు. చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సచివాలయాలు కానీ చంద్రబాబుకు ఓటేస్తే ఉంటాయా? హలో, రైట్, కాల్ అయిపోయింది. ఒకసారి మనం విజయబాబు గారితో మాట్లాడదాం. విజయబాబు గారు సార్ మాట్లాడండి, చెప్పండి సార్. హలో సార్, ఈశ్వర్ గారు నాకు మాట చెప్పండి సార్. నేను చెప్పను సార్, ఈశ్వర్ గారు. రైట్, ఒక నిమిషం, కాలర్ ఉన్నారేమో అనుకున్నాను, మా వాళ్ళు నాకు అప్డేట్ కూడా చేయట్లేదు. రైట్, నేను విజయబాబు గారితో మాట్లాడతా ఒక విషయం. విజయబాబు గారు, నిన్న ఈనాడు దినపత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు సార్. ఈనాడు దినపత్రికలో ఒక ప్రకటన, మోడీ గారు వస్తున్నారు కదా, ఆ సందర్భంగా ఒక ప్రకటన ఇచ్చారు, యాడ్ వేశారు సార్. ఇందులో ఏం రాశారంటే, విజయవాడ ఎడిషన్లో మనకు కనిపిస్తుంది, మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి, ఎన్డీఏతోనే ఆంధ్రప్రదేశ్ అని మోడీకి చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక యాడ్ వేసుకున్నారు సార్ ఈనాడు దినపత్రికలో. సరే, దీన్నే ఒకసారి విశాఖ ఎడిషన్కి వెళ్ళి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోడీ గ్యారంటీ, మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి మోడీ వస్తున్నారన్న మాట ఎత్తేశారు.
తీసేశారు సార్. ఇక్కడ ఏం రాసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోడీ గ్యారంటీ అని, అది తీసి ఇది పెట్టుకున్నారు. అంటే విజయవాడ ఎడిషన్లో మాత్రమే అమరావతి కనిపించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే కనిపించాలి. ఆ అమరావతి ప్రజలకు మాత్రమే, అక్కడ ఎవరన్నా ఈయన బినామీలో లేకపోతే పచ్చబ్యాచో ఎవరో నిజమైన రైతులు కొందరే నమ్మేవాళ్ళు ఎవరో వాళ్ళు మాత్రమే వినాలి, మిగతా రాష్ట్రం అంతా వినకూడదు. దాచిపెట్టారు. ఇది వీళ్లకున్న చిత్తశుద్ధి, అమరావతి పైన చంద్రబాబుకున్న చిత్తశుద్ధి. మీకేదైనా అనుమానం ఉంటే నిన్నటి ఈనాడు పేపర్ చూడండి, విశాఖ ఎడిషన్ చూడండి, అలాగే విజయవాడ ఎడిషన్ చూడండి. ఇందులో క్లియర్గా చంద్రబాబు ద్వంద్వ నీతి అనేది క్లియర్గా కనిపిస్తుంది, నాలుక మడత క్లియర్గా కనిపిస్తుంది. సార్ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అంటే అమరావతి ఏకైక రాజధాని అంటున్నారు కదా ఈయన, దాన్ని కాపాడుకోవాలంటున్నాడు కదా, సచివాలయం కూడా ఒకటే ఉండాలంటున్నాడు సార్. ఈ లెక్కన చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు 15,000 సచివాలయాలు ఉన్నాయి. వీటన్నింటికి తాళం వేస్తాడా ఈయనకు ఓటేస్తే? వాళ్ళ రాతలు, వాళ్ళ కోతలు, వాళ్ళ ద్వంద్వ వైఖరి రోజు రకరకాలుగా మార్చి 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 జనాల్ని ఏమార్చాలనేటువంటిదే వీళ్ళ విశ్వ ప్రయత్నం అండి. అయితే ఇందాక మీరు చెప్పినట్టు వీళ్ళదంతా కూడా ఒక అవుట్డేటెడ్, జనాలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు, చాలా తెలివిగా ఉన్నారు, ఏం జరుగుతుందనేటువంటిది చాలా వేగంగా వాళ్ళు గమనిస్తున్నటువంటి స్థితి. వాలంటరీ వ్యవస్థ గురించి ఎప్పుడైతే ఇదయ్యారో అందులో వాస్తవాలు గ్రహించారు. తర్వాత ఇవాళ ఊదర కొడుతున్నారు, ఇది వృద్ధులకి వికలాంగులకి పెన్షన్లు అందించడంలో అది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం అని. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే శాపనార్థాలు పెడుతున్నారు వీళ్ళు చేసినటువంటి పాపానికి. అందుకని వీళ్ళ మాయదారి మాటలకి, మోసకారి రాతలకి ఎవరు కూడా ఇక్కడ మోసపోయే పరిస్థితి లేదు. ఒకటి మాత్రం వాస్తవం అండి, వీళ్ళంతా కూడా రామోజీరావు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ హంచిమ్యాన్ అని చెప్పాను నేను. నిమ్మగడ్డ చంద్రబాబు నాయుడు గారికి హెంచ్మ్యాను, చంద్రబాబు నాయుడు గారు హంచ్మ్యాన్. సో ఆ బాబుతో అతగాడు, లేదంటే జయప్రకాష్ నారాయణ, వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్న ఇదంతా కూడా ఏంటంటే పాత సామాన్ అండి. ఈ ఆధునిక సమాజంలో ఒక పాత సామాను వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మొత్తం చుట్టి ఓటర్లు మూలపడేసేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. తర్వాత ఇంకొకటి హైదరాబాద్ లో ఉంటారు కాదండి, వాళ్ళే ఇది చేసుకుంటారు. ముగిస్తున్నా నేను. చరిత్ర ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కటే మాట, అమానవీయంగా వృద్ధుల పట్ల, కదలలేని మెదలలేని వాళ్ళ పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తున్న వీళ్ళు, హిట్లర్ ఏ విధంగా అయితే అతి దారుణమైనటువంటి చావుకు గురయ్యాడో వీళ్ళ చరిత్ర కూడా అంత విషాదాంతంగా ఉంటుందనడంలో కించిత్ సందేహం లేదండి. సారీ సార్, సమయం ఇచ్చిపోయింది. రవిచంద్రారెడ్డి గారు ఒక 10 seconds లో కంప్లీట్ చేయండి. సచివాలయాలు ఉంటాయో లేవో చెప్పండి. నాయకుడు అంటే సమస్య వస్తే నిలబడేవాడు, ప్రతి పేదవాడిని, ప్రతి ఒక్క పౌరుణ్ణి కాపాడుకునేవాడు నాయకుడు. ముఖ్యమంత్రిగా ఉన్నవాడు కాపాడుకోవాలి. మరి కోవిడ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కాపాడుతున్నారు, కానీ ఈ స్క్రాప్ గార్డులు, సోకాల్డ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మొత్తం ఈ సోకాల్డ్ బ్యాచ్, ఎల్లో వైరస్ గురైన సౌదర్ల బ్యాచ్ అంతా కూడా గాంధీ సీకుల్లాగా తెలంగాణలో ఫార్మ్ హౌస్ లో ట్యూబ్లింగ్స్ లో దాక్కున్నారు. ప్రజల మీద ప్రేమ లేదు సార్. చూసుకోవచ్చు, అబద్ధాలు చెప్పచ్చు, అధికారులు ప్రజల విజ్ఞలు అర్థం చేసుకుంటారు. రైట్ రవిచంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. రవిచంద్రారెడ్డి గారు, సరోజ గారు, అలాగే విజయ్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.